హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీతో క్లోజ్ టెస్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా క్లోజ్ టెస్ట్ అనేది ఈ మధ్యకాలంలో పక్కాగా ఇస్తున్నారు. ఈ క్లోజ్ టెస్ట్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ చొప్పున 15 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఈ క్లోజ్ టెస్ట్ అనేది వెయిటేజ్ చాలా ఎక్కువ. ఎస్ఎస్సి జీడీలో చూసినట్టయితే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ వస్తున్నాయి. సో ఇటువంటి క్లోజ్ టెస్ట్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఈ క్లోజ్ టెస్ట్ గురించే కాబట్టి మనం ఈజీగా కూడా సాల్వ్ చేయొచ్చు, కొంచెం మన గ్రామర్ రూల్స్ అనేవి తెలుసుకుంటే. సో ఇప్పుడైతే మనం క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం క్లోజ్ టెస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ పారాగ్రాఫ్ అంతా ఒకసారి చదవాలి. ఎందుకంటే అది ఏ సబ్జెక్ట్ గురించి చెప్తుంది అనే మనకు ఒక ఐడియా కొరకు. మనమైతే ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది చదువుదాం. డిఫారెస్ట్రేషన్ ఇన్ ట్రాపికల్ రీజన్స్ కెన్ ద వే వాటర్ వేపర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఓవర్ ద canopy causes reduced rainfall. A 2019 study published in the journal Ecohydrology showed that parts of the Amazon rainforest that converted to agriculture land, higher soil and air temperatures, which could drought conditions. ఫస్ట్ అయితే మనం క్లోజ్ టెస్ట్లో ఇచ్చిన పారాగ్రాఫ్ అనేది క్లియర్గా చదవాలి. ఎందుకంటే అది ఏ సబ్జెక్ట్ గురించి వివరిస్తుందో తెలిస్తేనే మనం ఆ బ్లాంక్స్ అనేవి ఈజీగా ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఫస్ట్ అయితే పారాగ్రాఫ్ చదువుదాం. Deforestation in tropical regions can the way water vapor is produced over the canopy causes reduced rainfall. A 2019 study published in the journal Ecohydrology showed that parts of the Amazon rainforest that converted to agricultural land, higher soil and air temperatures, which could drought conditions. సో మనకి పారాగ్రాఫ్ చదివిన తర్వాత ఏమర్థమైందంటే ట్రాపికల్ రీజన్స్లో డీఫారెస్ట్రేషన్ వల్ల జరిగే మార్పుల గురించి అనేది మనకి వివరించడం జరిగింది. అంటే వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెట్లు అనేది నరకడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయం గురించి పారాగ్రాఫ్లో అయితే మనకి వివరించడం జరిగింది. ఇలా అర్థం చేసుకున్న తర్వాత మనమైతే ఒక్కొక్క బ్లాంక్ చదువుకొని ఫిల్ చేయాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ చదువుదాం. డిఫారెస్ట్రేషన్ ఇన్ ట్రాపికల్ రీజన్స్ కెన్ డాష్ ద వే వాటర్ వేపర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఓవర్ ద canopy. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే ట్రాపికల్ రీజన్స్లో డీఫారెస్ట్రేషన్ అనేది చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ వేపర్ లెవెల్స్ మీద ఎఫెక్ట్ చూపుతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఒకసారి చూసి మనం దాన్ని కన్ఫర్మ్ చేద్దాము. ఇప్పుడైతే ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి హోల్డ్ అనేది ఇచ్చారు. హోల్డ్ అంటే పట్టుకోవడం అని అర్థం. ఇక్కడ ఉన్న సెంటెన్స్ ప్రకారం హోల్డ్ అనే ఆప్షన్ అనేది మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే అటాక్ ఉంది. అటాక్ అంటే దాడి చేయడం. ఈ సెంటెన్స్ ప్రకారం ఇది కూడా మనకి కరెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఇప్పుడు మనకి ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్, ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేవి రెండు మిగిలాయి. రెండు చూడడానికి మనకి ఒకేలా స్పెల్ చేస్తాయి బట్ రెండు డిఫరెంట్ మీనింగ్స్. ఇలా వచ్చినప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ని మనం హోమోఫోన్స్ అని అంటాము. అంటే ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది మనకి వర్బ్ అవుతుంది, దీని మీనింగ్ ప్రభావితం. ఈఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది నౌన్ అవుతుంది, దీని మీనింగ్ ప్రభావం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది చేంజ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ సంథింగ్ అన్నమాట. అంటే సబ్జెక్ట్లో ఉండే దాన్ని మనం క్వశ్చన్ చేసినట్టయితే దాని నెక్స్ట్ వచ్చే యాక్షన్ అనేది మనకి చేంజ్ అయినట్టు అనిపిస్తే ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది వస్తుంది. అలాగే అంటే మనకి ఒక సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ వల్ల నెక్స్ట్ వచ్చే యాక్షన్ అనేది చేంజ్ అయినట్టు అనిపిస్తే ఏఎఫ్ఎఫ్ఈసిటి ఎఫెక్ట్ అనేది వాడతాం. అలా కాకుండా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ వల్ల నెక్స్ట్ వచ్చే యాక్షన్ రిజల్ట్ అయినట్టయితే దానికి ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది మనం వాడతాం. కాబట్టి ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్లో ఉన్న ఎఫెక్ట్ వస్తుందా, ఫోర్త్ ఆప్షన్లో ఉన్న ఎఫెక్ట్ వస్తుందో చూద్దాం.
డీఫారెస్ట్రేషన్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ వేపర్ లెవెల్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి చేంజ్ అనేది వచ్చినప్పుడు మనం ఏఎఫ్ఎఫ్ఈసిటీ ఎఫెక్ట్ అనేది వాడమన్నాం. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ చూద్దాం. డాష్ కాజెస్ రెడ్యూస్డ్ రెయిన్ఫాల్. అంటే ఇక్కడ ఆల్రెడీ డీఫారెస్ట్రేషన్ అనే సబ్జెక్టు గురించే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో మనకి బ్లాంక్ అనేది వచ్చినప్పుడు ఇంతకు ముందు ఉన్న సెంటెన్స్ల సబ్జెక్ట్ని గురించే మనం ఎక్కడ కూడా స్ట్రెస్ చేస్తున్నప్పుడు దట్ ఆర్ విచ్ అనే వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. మనకు ఆప్షన్లో చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్లో హూమ్ అనేది ఇచ్చాడు. హూమ్ అనేది మనుషుల గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. కాబట్టి ఈ క్లోజ్ టెస్ట్లో అలా ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే విచ్ అనేది ఉంది. మనం అనుకున్న వర్డ్స్లో ఒక వర్డ్ అనేది ఉంది. మ్యాక్సిమం అది రైట్ అవ్వచ్చు. అది అలా పక్కన పెట్టి థర్డ్ ఆప్షన్ చూద్దాం. వేర్ అనేది థర్డ్ ఆప్షన్లో ఇచ్చారు. ఎక్కడ అనేది వస్తుంది వేర్ అంటే. సో మనకి అది కూడా మనకి సెంటెన్స్లో అనేది కరెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఫోర్త్ ఆప్షన్లో కూడా హూ అనేది ఇచ్చారు. ఇది కూడా మనుషుల గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో మనకు చూసినట్టయితే దట్ ఆర్ విచ్ సిచ్యువేషన్స్ బట్టి ఇంతకు ముందు ఉన్న సబ్జెక్ట్నే మనం యూజ్ చేసినప్పుడు వాడతామని చెప్పాం కదా. అలా చూసినట్టయితే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ బ్లాంక్ చూద్దాం. A 2019 study published in the journal Ecohydrology showed that parts of the Amazon rainforest that dash converted to agricultural land. అంటే థర్డ్ బ్లాంక్లో ఏం చెప్తున్నారనంటే 2019లో చేసిన ఒక స్టడీ ప్రకారం ఎకోహైడ్రాలజీ అనే జర్నల్లో కొంత డేటా అనేది పబ్లిష్ చేశారు. ఆ డేటా ప్రకారం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో మనం ఆప్షన్స్ చూసినట్టయితే హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఈజ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ బ్లాంక్లో ప్రెజెంట్ టెన్స్ వస్తుందో పాస్ట్ టెన్స్ వస్తుందో చూద్దాం. ఈ థర్డ్ సెంటెన్స్ మనం చూసినట్టయితే పబ్లిష్డ్ ఎకోహైడ్రాలజీ సోడ్ ఇలా చెప్తున్నారు. అంటే ఈడీ అనేది యాడ్ అవుతుంది అని అంటే వెర్బ్ పక్కన ఇది పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం. సో ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెర్ ఉంది. ఇది రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే థర్డ్ ఆప్షన్లో వజ్ ఉంది. ఇది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఫోర్త్ ఆప్షన్లో హ్యాస్ చూసినట్టయితే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇప్పుడు మనకి వెర్ వస్తుందో వజ్ వస్తుందో చూద్దాం. థర్డ్ సెంటెన్స్లో చూసినట్టయితే పార్ట్స్ ఆఫ్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని అన్నారు. అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ యొక్క పార్ట్స్ అనే దాని గురించి చెప్తున్నారు కాబట్టి పార్ట్స్ అనేది ప్లోరల్ కాబట్టి మనకి ప్లోరల్ హెల్పింగ్ వర్బ్ రావాలి. సో వజ్ వెర్లో మనకి ప్లోరల్ హెల్పింగ్ వర్బ్ అనేది వెర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ బ్లాంక్ చూద్దాం. డాష్ హయ్యర్ సాయిల్ అండ్ ఎయిర్ టెంపరేచర్స్ అని ఇచ్చారు. అంటే ఆల్రెడీ సమ్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ అనేది అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతుంది అని మనం థర్డ్ సెంటెన్స్లో మాట్లాడుకున్నాం. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్లోనే మనకి హయ్యర్ సాయిల్ అండ్ టెంపరేచర్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారనమాట ఫోర్త్ సెంటెన్స్లో. అంటే థర్డ్ సెంటెన్స్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ యొక్క కొన్ని పార్ట్స్ అనేవి అగ్రికల్చరల్ ల్యాండ్గా కన్వర్ట్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా. దాని కనెక్టెడ్గానే ఫోర్త్ సెంటెన్స్ అనేది కూడా ఇచ్చారు. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్లో హైగా సాయిల్ అండ్ ఎయిర్ టెంపరేచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆ ల్యాండ్ అనేది హై సాయిల్ అండ్ టెంపరేచర్స్ని కలిగి ఉంది అని అనుకున్నప్పుడు మనం హ్యావ్ అనేది మనం వాడతాము. ప్రెజెంట్ టెన్స్లో అయితే, పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ అనేది వాడతాము. మనం ఇంతకుముందు థర్డ్ సెంటెన్స్లో సోడ్ అనేది వచ్చిందనంటే పాస్ట్ అనేది ఇక్కడ వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి హ్యావ్ కానీ హ్యాడ్ కానీ రావాలనుకున్నప్పుడు పాస్ట్లో హ్యాడ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనేది వస్తుంది. అలా కాకపోయినా ఆప్షన్స్ బట్టి అయినా ఒకసారి చూద్దాం. మనం ఆప్షన్స్లో చూసినట్టయితే మనకి హ్యాడ్ అనేది ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. రిమైనింగ్వి వస్తున్నాయో లేదో ఒకసారి చూద్దాం. సెకండ్ ఆప్షన్లో డిడ్ అనేది ఇచ్చారు మనకి. డిడ్ అనేది మనకి నెగిటివ్ సెన్స్ ఆర్ క్వశ్చన్ మార్క్ వేసేటప్పుడు మనకి డిడ్ అనేది యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ అలా లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది.
థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే మనకి వజ్ అనేది ఉంది. వజ్ వచ్చినట్టయితే దాని వెనక V1 ప్లస్ ING రావాలి, లేదా పాసివ్లో చూసినట్టయితే బీయింగ్ ప్లస్ V1 ప్లస్ ING రావాలి. ఇక్కడ చూసినట్టయితే అలా లేదు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే మనకి హ్యాజ్ ఇచ్చారు. హ్యాజ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ రాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. సో మనం అనుకున్నట్టే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, క్లోజ్ టెస్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ SSC ఎగ్జామినేషన్. డోంట్ నెగ్లెక్ట్ ఇట్, ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు వొకాబులరీ రాదు, క్లోజ్ టెస్ట్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. బట్ దీని నుంచి వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా నెగ్లెక్ట్ చేయొద్దు. మనం క్లోజ్ టెస్ట్ చేయాలంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ ఇవన్నీ కొంచెం అయినా వచ్చి ఉండాలి. అంటే పూర్తిగా ఇన్డెప్త్గా రాకపోయినా కూడా మినిమం బేసిక్స్ అనేవి రావాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్, ఫర్, బిట్వీన్, బిసైడ్, ఇన్ ఇలాంటివి ఎక్కడ యూజ్ చేస్తారు. అలాగే టెన్సెస్లో స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మినిమం ఆ స్ట్రక్చర్స్ అనేవి తెలియాలి. అలా తెలిసినట్టయితే మనకి ఇక్కడ ప్రెజెంట్లో వస్తుందా, పాస్ట్లో వస్తుందా, ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి అనేవి మనకు తెలుస్తాయి. దీంతో పాటు యాక్టివ్ పాసివ్ వాయిస్ కూడా, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు పాసివ్లో ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ వచ్చి నెక్స్ట్ మధ్యలో కొన్ని రూల్స్ అనేవి అప్లై అయిన తర్వాత చివరికి సబ్జెక్ట్ వెళ్తుంది. ఈ చిన్న రూల్స్ అనేవి తెలుసుకున్నా కూడా V3 ఫార్మాట్ వస్తుందా, V2 అనేది వస్తుందా పాసివ్లో మారినప్పుడు అనేవి తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ కొన్ని రూల్స్ తెలుసుకోవడం వల్ల క్లోజ్ టెస్ట్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలరు. మ్యాక్సిమము ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చినట్టయితే అందులో 2 వొకాబ్ బేస్ చేసుకొని ఇస్తారు. రిమైనింగ్ 3 కూడా హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసుకొని అండ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొనే ఇస్తారు. కాబట్టి మీరు ఈ గ్రామర్ రూల్స్ నేర్చుకున్నా కూడా 3 క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయగలరు. ఫిఫ్త్ ఆప్షన్ చూద్దాం. విచ్ కుడ్ డాష్ డ్రాట్ కండిషన్స్. అంటే డిఫారెస్టేషన్ వల్ల డ్రాట్ కండిషన్స్ అంటే కరువు పరిస్థితులు కూడా వస్తాయి అన్నట్టు చెప్తున్నారనమాట. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆప్షన్లో మనకి ప్యూరిఫై అని ఇచ్చారు. వాటర్ గురించి చెప్పేటప్పుడు మనం ప్యూరిఫై అనేది యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ అలా లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఇన్ఫ్లేమబుల్ ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఫైర్కి రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ ఫైర్ గురించి కూడా ఏం చెప్పట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే ప్రొవోక్ అనేది ఉందన్నమాట. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. ఇక్కడ రెచ్చగొట్టడం అనే వర్డ్కి సంబంధించి ఈ పారాగ్రాఫ్ అనేది లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే మనకి అగ్రవేట్. కొంతమంది అనుకోవచ్చు అగ్రవేట్ అనే మీనింగ్ మాకు తెలియదు ఎలా పెట్టాలి అని. బట్ ఇక్కడ మనం 3 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసామని అంటే ఆ వర్డ్ మనకి తెలియకపోయినా కూడా అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో మనకి ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే అగ్రవేట్ ఇచ్చారు. అగ్రవేట్ మీనింగ్ ఏంటంటే ఇంటెన్సిఫై, తీవ్రతరం చేయడం అన్నమాట. అంటే ఈ డిఫారెస్టేషన్ అనేవి ట్రాపికల్ రీజన్స్లో చేయడం వల్ల మనకి కరువు పరిస్థితులు అనేవి ఎక్కువగా తీవ్రతరం అయ్యే పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అని చెప్తున్నారనమాట. దీని నుండి 5 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి టైం ఉండేటప్పుడే ఈ క్లోజ్ టెస్ట్ అనేది చేయండి. మనకు తెలిసిన గ్రామర్ రూల్స్ అనేవి ఇక్కడ అప్లై చేసినట్టయితే ఈజీగా మనకి వొకాబులరీ రాకపోయినా కూడా మనం బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. వీడియో అనేది మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ యొక్క అప్డేట్స్ అనేవి మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.